న్యూస్ ఆ రహదారి ప్రమాదాలకు నిలయం. ఏటా పదుల సంఖ్యలో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవైపు ప్రాణాలు పోతున్నా అధికారులు మాత్రం ఆ రోడ్డును పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రజల ప్రాణాలు తోడేస్తున్న డేంజర్ రోడ్పై ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి కిష్టారం వై జంక్షన్ వరకు 5 కిలోమీటర్ల రోడ్డుంది. ఆ 5 కిలోమీటర్ల ప్రయాణం అత్యంత ప్రమాదభరితంగా మారింది. ప్రధాన రహదారికి ఓవైపు జేవీఆర్ ఓసీ, మరోవైపు కిష్టారం ఓసీ ఉండడంతో బొగ్గు లోడింగ్ చేసుకుని రోడ్డెక్కుతున్న లారీలను ఇష్టానుసారంగా హైస్పీడ్తో తోలుతున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు బొగ్గు లారీల నుంచి వెలువడే నుసి, బూడిద దుమ్ము రహదారి మొత్తం కమ్మేసి ఉండడంతో రహదారి కనిపించక ఎదురుగా వచ్చే వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. కింద రోడ్డు మీద మట్టి పేరుకుపోతుంది, బండి తోలైతే కావట్లేదు. ఈ వర్షం కారణంగా ఈ మట్టి చేత బండి స్కిడ్ అయ్యి కింద పడిపోతున్నాం. దీంతో లారీలు కూడా అడ్డం పెట్టేస్తున్నారండి. లారీ కూడా తీయట్లేదండి. ఈ విధంగా కళ్ళన్నీ పాడైపోతున్నాయండి. నల్లగా పేరుకొని డస్ట్ పట్టేసిపోతుందండి. రోడ్డు స్కిడ్ అయిపోవడం వల్ల లారీలు కూడా మెరుపుకొచ్చి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉందండి బాబు. రోడ్డు మీద నాకు నడిచేవాడికి రక్షణ లేదండి. బాగా ఇబ్బంది ఎదురవుతుందండి. ఇక వర్షాలు పడితే ద్విచక్ర వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతం. బొగ్గు లారీల నుంచి పడిపోయిన నుసి రోడ్లపై 3 అంగుళాల మందం పేరుకుపోవడంతో వర్షంతో రొచ్చురొచ్చవుతుంది. దీంతో ద్విచక్ర వాహనదారులు తరచూ స్కిడ్ అవ్వడంతో గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. సింగరేణి అధికారులు రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగిస్తే కొంతలో కొంతైనా ప్రాణనష్టం నుంచి కాపాడిన వారవుతారని వాహనదారులు చెబుతున్నారు. కిష్టారం సింగరేణి వై జంక్షన్ వద్ద ఉన్న రహదారిని లారీల యజమానులు ఆక్రమిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. సత్తుపల్లి కిష్టారం మధ్య సింగరేణి సంస్థ బొగ్గు లోడింగ్ కోసం వేచి ఉన్న లారీలతో పాటు పదుల సంఖ్యలో ఇతర లారీలను నడిరోడ్డుపై నిలిపి ఉంచడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలకు దారితీస్తోంది.